హలో అండి. సండే సొర చేప పిట్టి చేశానండి. ఇలా 2 చేపలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ముక్కల కింద కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలకే ఉడికిపోతాయండి ఈ చేపలు. ఇలా చల్లారిన తర్వాత చేపల్ని పైన స్కిన్ అంతా తీసేసుకోవాలండి. శుభ్రంగా అన్నీ కూడా అలా తీసేసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి శుభ్రం చేసుకొని ఇసుకగా లేకుండా చూసుకోవాలంటే కొంచెం ఇసుకగా ఉంటుంది. అలా శుభ్రం చేసుకొని కడిగేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి తీసుకునండి. అందులో సాల్ట్, పసుపు, తగినంత కారం, మసాలా పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని బాగా స్మాష్ చేసేసుకోవాలండి చిన్న చిన్న పీసుల కింద పిట్టు టైప్లోని. అలా చేసుకుని వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి, ఫ్రై కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి. ఉల్లిపాయ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ వేగిపోయండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మగ్గిపోయిన తర్వాత ఇలా సొర పిట్టి కింద కలుపుకున్నాం కదండి, అదంతా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. అడుగు పడుతుంది, హైలో పెట్టుకోకూడదండి. ఆయిల్ పైకి సెపరేట్ అవుతుంది కదండి. తయారైపోయిందండి పిట్టు. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.